Good morning, everyone. This is one of the most requested video అండి ఫ్రమ్ సో మెనీ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో నాకు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సార్, డిఫరెంట్ ఫండ్స్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ అంటే ఏంటి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్, ఎన్నిసార్లు చదువుకున్నా మర్చిపోతా ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగింది. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం ఒక మాట, ఇంకొకటి ఏంటి అంటే నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ చేయబోతున్నాను. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి తెలుసుకోవాలి అంటే ఇలాంటి బేసిక్స్ కొన్ని మీకు అర్థం కావాలి. సో అందుకోసం అని చెప్పి ఈ స్పెషల్ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర త్రీ ఫండ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధి అని చెప్పడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి అమ్మా అంటే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత ఆపత్కాల నిధి అంటాం. సో మూడవది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, అంటే ఏంటి అంటే ప్రభుత్వ ఖాతా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో వీటి గురించి ఏంటి ఫండ్స్, ఎలా ఇదవుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అని చెప్పి మాట్లాడుకుంటాం, డీటెయిల్గా వినండి. మొదటిది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 266 అమ్మ. అండ్ కంటింజెన్సీ ఫండ్ అంటే ఇది ఆర్టికల్ మాట్లాడుతుందంటే ఆర్టికల్ 267 మాట్లాడడం అనేది జరుగుతుంది. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గురించి కూడా ఆర్టికల్ 266 మాట్లాడుతుంది. అంటే ఆర్టికల్ 266 క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో అది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధి గురించి మాట్లాడితే ఆర్టికల్ 266 క్లాజ్ 2 ఏదైతే ఉంటుందో ఇది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సార్? మొదట కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం, తర్వాత కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం, తర్వాత పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం వేరువేరుగా. చూడండి, సో మొదటిది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధి. సో ఇది ఏ ఆర్టికల్ చెప్తుందని చెప్పుకున్నామో ఆర్టికల్ 266 క్లాజ్ 1 ఆఫ్ ఆర్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలోని అధికరణ 266 అనేది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే మనకు ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయం అంతా ఈ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చు అంతా ఈ తాలూకా బ్యాంక్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆదాయం అంటే ప్రభుత్వానికి ఎలా వస్తుంది సార్? ప్రభుత్వాలు ట్యాక్స్లు వేస్తాయి, పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు వేస్తాయి. పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఇది ఏదైతే ఉంటుందో అది మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వం కొన్ని రన్ చేస్తుంది కదా, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి కానీ, లేకపోతే ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ప్రభుత్వం అండర్లో, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా బాండ్లో కానీ లేకపోతే ఏదైనా దానిలో కానీ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఇంట్రెస్ట్ కూడా మన తాలూకా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం యొక్క సంపాదన మొత్తం వెళ్తుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఖర్చు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఖర్చు, లేకపోతే సింపుల్గా ఎక్స్పెండిచర్ అనేది మనకు బడ్జెట్లో చెప్తారు ఎలా ఖర్చు పెట్టబోతుంది అని చెప్పి బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. సో ఆ బడ్జెట్లో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క బ్యాంకు ఖాతా ఏంటి అంటే దిస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధి. అర్థమైందా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి అన్ని ఖాతాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఫండ్ ఈజ్ ఫిల్డ్ బై, ఈ ఫండ్ అనేది ఎలా ఇదవుతుంది చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లోన్స్ టేకెన్ బై ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ లోన్స్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే ట్యాక్సెస్ 2 టైప్స్, నేను చాలాసార్లు చెప్పుకున్నాం. ట్యాక్సెస్ అనేవి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రత్యక్ష పన్ను అంటాం. దానిలోకి ఏమొస్తాయి, మన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది ఏది వస్తుంది, ఇప్పుడు మీరు సపోజ్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది ఏం చేస్తారు, మనం ఒక సబ్బు కొన్నాం అనుకోండి, సబ్బు మీద ఇండైరెక్ట్గా పడిపోతుంది. సబ్బు కొన్నందుకు మనం డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తాం గవర్నమెంట్కి, చెయ్యం. మన తాలూకా సబ్బు మనం కొంటున్నప్పుడే ట్యాక్స్ ఇంక్లూడే మనకు పడడం అనేది జరుగుతుంది ఖర్చు ఇది. సో ఎవరైతే కంపెనీ సబ్బును అమ్ముతున్నారో వాళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి? గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి.
సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు లోన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ వేరే కంట్రీ నుంచి లోన్స్ ఏమైనా తీసుకుంది అనుకోండి, సపోజ్ యూఎస్ఏ నుంచి లోన్ తీసుకుంది అనుకోండి, లేకపోతే ఏదైనా లోన్స్ అనేవి రైజ్ చేసింది అనుకోండి, సపోజ్ మీకు ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉంటాయో ట్రెజరీ బిల్స్ మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్లో వస్తాయి, లేకపోతే మీకు బాండ్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ ఇవి ఇష్యూ చేసి ఏం చేస్తుంది గవర్నమెంట్, డబ్బులు ఏవైతే ఉంటాయో డబ్బులు సేకరిస్తుంది. అర్థమైందా? ఈ బాండ్స్ ఇవి ఇష్యూ చేస్తుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దానికి కొంత ఇంట్రెస్ట్ అనేది మనకు పే చేస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? ఈ లోన్స్ అన్ని మనం డబ్బులు ఇచ్చినంతా ఎక్కడికి వెళ్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫ్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ లోన్స్ టు ద గవర్నమెంట్ బై ఎనీవన్ ఆర్ ఏజెన్సీ దట్ హ్యాస్ టేకెన్ ఇట్. సో చూడండి, సపోజ్ రిటర్నింగ్ ఆఫ్ లోన్స్, గవర్నమెంట్ ఎవరికైనా లోన్స్ ఇచ్చిందనుకోండి, ఆ లోన్స్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేశారనుకోండి, ఆ రిటర్న్ చేసినటువంటి లోన్స్ కూడా ఈ ఖాతాలోనే పడతాయి. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఆఫ్ లోన్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ సపోజ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకకి లోన్ ఇచ్చింది అనుకోండి, ఈ శ్రీలంక ఏం చేస్తుంది, మనకి లోన్కి ఇంట్రెస్ట్ అనేది కడుతుంది అనుకోండి, ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి జమ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది కన్సాలిడేటెడ్ ఫండ్. దాంతోపాటు ద గవర్నమెంట్ మీట్స్ ఆల్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ దిస్ ఫండ్. గవర్నమెంట్ చేసేటటువంటి ఖర్చు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటుందమ్మా అంటే మన తాలూకా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వం తీసేయచ్చు సార్, ఎవరికి చెప్పకుండా తీసేయచ్చా అంటే తీయకూడదు. నో, ద గవర్నమెంట్ నీడ్స్ పార్లమెంటరీ అప్రూవల్. పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఉంటేనే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూపాయిన ఖర్చు చేయడం, రూపాయిన బయటకు తీయడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ అనేది, అందుకే మనం బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ పాస్ చేస్తారు. ఒకవేళ బడ్జెట్ అనేది పాస్ చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద బిల్స్ రిలేటెడ్ టు దిస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఖర్చు పెట్టాలనుకోవడానికి అనుకునే ప్రయత్నంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్స్ అన్నీ ఏ బిల్స్ అవుతాయి, మనీ బిల్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మనీ బిల్స్ ఆర్ సో ఇంపార్టెంట్. మనీ బిల్స్ ఎవరికి అప్రూవల్ ఉండాలి, లోక్సభ, పార్లమెంట్ కాదు, లోక్సభ అప్రూవల్ అనేది తప్పకుండా ఉండాలి. రాజ్యసభకి మామూలుగా పంపిస్తారు సజెషన్స్ కోసం, 14 రోజుల్లో రాజ్యసభ ఏం చేయాలి, సజెషన్స్తో ముందుకు రావాలి. సో సజెషన్స్ లోక్సభ తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకపోయినా పర్లేదమ్మా. అర్థమైందా? సో 14 డేస్కి ఇంకా డిలే చేశారనుకోండి, ఆటోమేటిక్గా బిల్లు పాస్ అయిపోతుంది. అర్థమైందా? సో రాజ్యసభ యొక్క హక్కు అనేది మనీ బిల్స్కి ఉండడం అనేది జరగదు. లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభ తాలూకా ఇదే ఉంటుంది. సో గవర్నమెంట్ ఈ తాలూకా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని నుంచి రూపాయి ఖర్చు చేయాలన్నా పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తప్పకుండా తీసుకోవాలమ్మ. అర్థమైందా? ద ప్రొవిజన్ ఫర్ దిస్ ఫండ్ ఈజ్ గివెన్ ఇన్ ఆర్టికల్ 266 క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందాక చెప్పుకున్నాం కదా, భారత రాజ్యాంగంలో అధికరణ 266 సబ్ క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రూపాయి ఖర్చు చేయాలన్నా పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఎందుకు? ఇండియా ఫాలోస్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ ఇట్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ పైన లెజిస్లేచర్ ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో లెజిస్లేచర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే మీకు తెలుసనే అనుకుంటున్నాను. సపోజ్ మనం ఎన్నుకుంటాం కదా, మన నాయకులను ఎవరినైతే ఉన్నామో వాళ్ళని ఎన్నుకుంటాం. ఎన్నుకున్న నాయకులందరూ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, వాళ్ళందరూ లెజిస్లేచర్గా అవుతారు. సో ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి. సో ఇప్పుడు మన ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం. ఆ ఎమ్మెల్యేలు మీకు ఎవరు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన తాలూకా టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ లెజిస్లేచర్ కింద వస్తారు. అంటే చట్టసభల్లో కూర్చునే వాళ్ళు, అసెంబ్లీలో కూర్చునేవాళ్ళు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, కేవలం చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రావడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ గవర్నర్ కూడా ఉంటారు స్టేట్ అయితే. మనకి ఇక్కడ చూసుకోండి, సెంటర్ చూసుకోండి అనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. దాని మీద మనకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి ఉంటారు ఎగ్జిక్యూటివ్ కింద. అర్థమైందా? సో వీళ్ళు మనకి రావడం అనేది జరుగుతుంది. అందుకే మీరు పార్లమెంట్లో ఎప్పుడైనా సమావేశాలు జరిగినప్పుడు లెజిస్లేచర్ విల్ క్వశ్చన్ ఎగ్జిక్యూటివ్. సో నరేంద్ర మోడీ గారు ఇది ప్రామిస్ చేశారు, ఇది ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు మీరు డబ్బులు ఇలా ఖర్చు పెట్టలేదు, నరేంద్ర మోడీ గారు మీరు ఇవ్వలేదు అని చెప్పి పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? లెజిస్లేచర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ ఎగ్జిక్యూటివ్. అందుకే ఎగ్జిక్యూటివ్కి చెందినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, లెజిస్లేచర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి తప్పకుండా. అర్థమైందా? ఈచ్ స్టేట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ విత్ సిమిలర్ ప్రొవిజన్స్. సో పైన సెంటర్లో ఎలా అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉందో, సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాటి తాలూకు ఇండివిజువల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి రూపాయి తీయాలని ఎవరి తాలూకు ఉండాలి, ఎవరి తాలూకు ఇది ఉండాలి, స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్.
లెజిస్లేచర్, సింపుల్గా లోవర్ హౌస్ ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ. ఒకవేళ బై క్యామరల్ సిస్టమ్ ఉన్నటువంటి స్టేట్ అనుకోండి, అంటే మనకి బై క్యామరల్ అంటే 2 హౌసెస్ అమ్మ, యూని క్యామరల్ అంటే 1 హౌస్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ బై క్యామరల్ స్టేట్, మనకి అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ కూడా ఉంటుంది, మండలి కూడా ఉంటుంది కదా. సో అసెంబ్లీలు ఇందాక లోక్సభ లాగే అసెంబ్లీలో పాస్ అయితే సరిపోతుంది బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్. కానీ కౌన్సిల్లో పాస్ అవ్వాలంటే 14 days టైం ఇస్తారు. 14 daysలో వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవాలి. అర్థమైంది, తీసుకోపోయినా పాస్ అయిపోవడం అనేది జరుగుతుంది, ఎందుకంటే అది మనీ బిల్ కాబట్టి. అర్థమైందా? ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో క్యాగ్ అంటాం. హీ ఆడిట్స్ దీస్ ఫండ్స్ అండ్ రిపోర్ట్స్ టు ద రిలవెంట్ లెజిస్లేచర్స్ ఆన్ దిస్ మేనేజ్మెంట్. మరి లెజిస్లేచర్ రోజు చూసుకుంటుందా సార్ ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు అవుతుంది ఏంటి అని? అంటే లేదమ్మా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ఎలా ఖర్చు అయ్యాయి, ఎంత ఖర్చు అయ్యాయి అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో, క్యాగ్ ఎవరైతే ఉంటారో, ఈయన ఆడిటింగ్ చేయడం అనేది జరుగుతుంది, లెక్కలు సరిచూడడం అనేది జరుగుతుంది. సింపుల్గా ఈయన ఒక సీఏ లాగా పనిచేస్తారు, చార్టెడ్ అకౌంటెంట్ లాగా. సో ఈయన చూడడం అనేది జరుగుతుంది. చూసి ఈయన ఏం చేస్తారు, మనకి లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్లో రిపోర్ట్ రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం బడ్జెట్లో ఈ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారండి, తెరీస్ సమ్ గడ్బెట్ జరిగింది, అంటే సమ్ స్కామ్ అనేది జరిగింది అని చెప్పడం అనేది క్యాగ్ రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ద ఫేమస్ 2G స్కామ్ ఏదైతే ఉంటుందో, 2G స్కామ్ని బయట పెట్టింది ఎవరు? క్యాగ్ రిపోర్టే బయట పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో నేను కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి చెప్తాను నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో, అప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్తాను. 2G స్కామ్ కూడా మనకు క్యాగే రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ప్రభుత్వం యొక్క లెక్కలు సరిగ్గా చూస్తుందో లేదా అని చెప్పి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ యొక్క పనితీరుని లెజిస్లేచర్కి చెప్పేటటువంటి వారధి ఎవరు అంటే క్యాగ్ అండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో నెక్స్ట్ మన తాలూకా ఇప్పుడు మీకు మొత్తం ఇదైంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అర్థమైందని అనుకుంటున్నాను. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఎలా వస్తుంది? ట్యాక్సబుల్ ఇన్కమ్, నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, లోన్స్ తీసుకున్న దానిలోకే వస్తుంది, రైట్. దాంతోపాటు గవర్నమెంట్కి వచ్చినటువంటి లోన్స్ రిటర్న్ అయినా దానిలోకే రావడం అనేది జరుగుతుంది. ఎవరైనా లోన్స్ రిటర్న్ చేసినా లేకపోతే ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోన్స్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. ఎక్స్పెండిచర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేయాలంటే ఎవరి అప్రూవల్ ఉండాలి? పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తప్పకుండా ఉండాలి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటమ్మా అంటే భారత ఆపత్కాల నిధి అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దేర్ విల్ బీ సమ్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్. మనకి బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్ మనకు అవుతుంది అని చెప్పి బడ్జెట్లో దీనికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ఒక దీనిగా ఒక ఇది పెట్టడం అనేది జరుగుతుంది, ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. బట్ సపోజ్ ఏదో ఒక సైక్లోన్ వచ్చింది అనుకోండి, ఆ సైక్లోన్ వచ్చినప్పుడు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజలను చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. సో గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ ఏ రిలీఫ్ యాక్టివిటీ. సో వాళ్ళని వేరే ప్రాంతాలకి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేర్చడం కానీ ఇవన్నీ చేయాలనుకుంటుంది. ఫుడ్ అండ్ వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి చేయడానికి మరి గవర్నమెంట్కి డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే మరి బడ్జెట్లో ప్రవేశపెట్టారా? అలాంటి డబ్బులు ఉంటాయని ప్రవేశపెట్టడం అనేది జరగలేదు. సో ఇది మనకి తెలియకుండా సడన్గా వచ్చేసింది. లేకపోతే సపోజ్ మనకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చారు అనుకోండి, సడన్ విజిట్ జరిగింది, మరి దానికి ఏర్పాట్లు చేయడానికి ఏముండాలి? మనకి డబ్బులు అనేవి ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఇలాంటివి జరిగాయి అనుకోండి, సపోజ్ ఇప్పుడు అదే ట్రంప్ ఇప్పుడు కాదు బైడెన్ అనుకోండి, సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎవరైనా మనకి రష్యా నుంచి కానీ ఎవరైనా వచ్చారనుకోండి, మరి వాళ్ళకి ఇవి చేయాలి కదా, వాటికి వాళ్ళని చూసుకోవాలి కదా. సో సడన్గా అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. కంటింజెన్సీ ఫండ్లో ఎంత ఉంటుందమ్మా? 500 కోట్ల రూపాయలు ఉండడం అనేది జరుగుతుంది. మరి కంటింజెన్సీ ఫండ్లోకి 500 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి సార్ అంటే మన తాలూకా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో భారత సంచిత నిధి నుంచి రావడం అనేది జరుగుతుంది. సో కంటింజెన్సీ ఫండ్ గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 267 సబ్ క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సపోజ్ ఒక సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు 100 కోట్లు గవర్నమెంట్కి అర్జెంటుగా రిలీఫ్ కోసం అవసరం అనుకోండి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? 500 కోట్లు ఏవైతే ఉంటాయి ఈ కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అంటే సింపుల్గా చూడండి ఏం జరుగుతుంది అంటే ఒకవేళ వెంటనే తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటుంది అంటే ఒకటి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ అనే సమావేశాలు అనేవి జరగనప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పటికీ ఆ బిల్ అనేది ఫార్ములేట్ చేయడానికి టైం ఎంతో కొంత తీసుకుంటుంది కదా, 2-3 రోజులు. ఆ 2-3 రోజులు ఫండ్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది? సైక్లోన్ ద్వారా ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని టక్కనే వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్ నుంచి ఏ పర్మిషన్ లేకుండా కంటింజెన్సీ ఫండ్ని చక్కగా వాడుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 500 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారండి.
ఏదో ఒక సైక్లోన్ వచ్చింది రిలీఫ్ ఫండ్కి. సో ఇప్పుడు ఎంత అయిపోతుంది, ఇది ఇక్కడ 400 కోట్ల రూపాయలు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే మన తాలూకా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది అంటే, దే విల్ ఇంట్రడ్యూస్ ఏ బిల్. ఎలా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు, మనీ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకొక 100 కోట్లు తీసి మళ్ళీ దీన్ని రీఫిల్ చేస్తారండి. అర్థమైనా, మరి మొత్తం కార్పస్ ఫండ్ 500 కోట్లు ఉండాలి కదా ఎప్పుడు. సో మళ్ళీ మనీ బిల్ ప్రవేశపెట్టి ఏం చేస్తారు, ఈ 100 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చి ఇది ఏదైతే ఉంటుందో దీనిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కంటింజెన్సీ ఫండ్ మళ్ళీ రీఫిల్ 500 కోట్లు చేయడం అనేది జరుగుతుంది. మరి 100 కోట్లు అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం మనం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాలంటే ఎవరి తాలూకు ఇది ఉండాలి, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ పర్మిషన్ అనేది ఉండాలి. అప్పుడు మళ్ళీ లెజిస్లేచర్ అనేది అడుగుతుంది క్వశ్చన్స్. సో కంటింజెన్సీ ఫండ్లో 100 కోట్లు ఎందుకు తీసుకొచ్చారు, నిజంగా అంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు వచ్చాయా, సో 100 కోట్లు ఎలా ఖర్చు అయింది అని చెప్పి ఆ సమావేశాల్లో మనకి లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్కి ప్రశ్నించడం అనేది జరుగుతుంది చట్టసభల్లో. అర్థమైందా, ఇది జరగడం అనేది జరుగుతుంది. ద సెక్రటరీ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ హోల్డ్స్ దిస్ ఫండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో భారత రాష్ట్రపతి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే భారత రాష్ట్రపతి చెక్ బుక్ ఏమైనా పట్టుకొని తిరుగుతారా సార్ ఎప్పుడు అంటే కాదు. ఈ ఫండ్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఈ సెక్రటరీ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు రేపొద్దున మీరు బ్యూరోక్రాట్స్ అవుతారు కదా, యూ మైట్ బికమ్ ఏ సెక్రటరీ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో కంటింజెన్సీ ఫండ్ మొత్తం మీ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ దీని నుంచి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎవరు ఎయిడ్ అండ్ అడ్వైజ్తో పనిచేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. దిస్ ఫండ్ ఈజ్ యూజ్ టు మీట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. అన్ఎక్స్పెక్టెడ్గా సైక్లోన్స్ వచ్చినా లేకపోతే కరోనా వైరస్ పాండమిక్ లాంటివి వచ్చినా వీటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ స్టేట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ కంటింజెన్సీ ఫండ్. సో కన్సాలిడేటెడ్ ఫండ్స్ అనేవి ఫండ్ ఆఫ్ ఇండియా సెంటర్కి ఎలా అయితే ఉంటుందో దాంతోపాటు స్టేట్స్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో కంటింజెన్సీ ఫండ్స్ కూడా ఎవ్రీ స్టేట్కి మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఆపదల్లో ఉపయోగించేటటువంటి ఫండ్ 500 crores. మామూలుగా ఇది 2005 వరకు 2005 వరకు 1976 నుంచి 2005 వరకు ఎంత ఉండేదంటే కేవలం 50 కోట్లు ఉంది. 50 కోట్లు అసలు పీనట్స్, ఎందుకు కూడా పనికిరానట్టు జరగడం అనేది జరిగింది. సో ఒక రిలీఫ్ కోసం 50 కోట్ల కంటే సుమారు చాలా ఎక్కువ ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ప్రతిదానికి ఖర్చులు పెరిగినాయి. సో అందుకోసం 2005లో గవర్నమెంట్ అనేది మనీ బిల్ అనేది పాస్ చేసి దీన్ని ఏం చేసింది 500 crores పెంచడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూపాయి తీయాలన్నా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. బట్ కంటింజెన్సీ ఫండ్ నుంచి రూపాయి తీయాలంటే పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు. బట్ రీఫిల్ చేయాలంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత కొంత తీసుకొని మళ్ళీ కంటింజెన్సీ ఫండ్ రీఫిల్ చేయాలంటే మాత్రం పార్లమెంట్ అప్రూవల్ అనేది తప్పకుండా ఉండాలి. రైట్. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వ ఖాతా అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. ఇదేంటి సార్ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క పనులే చేస్తుంది. సపోజ్ చూడండి, మనకి 266 ఆర్టికల్ క్లాజ్ 1 ఏదైతే ఉంటుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తే 266 క్లాజ్ 2 అనేది మన తాలూకా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కాకుండా ఆల్ అదర్ పబ్లిక్ మనీ ఏదైతే ఉంటుందో అది మొత్తం పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ చెప్తాను చూడండి, మీకు ఇప్పుడు సపోజ్ మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. పోస్ట్ ఆఫీస్లో ఏదో స్కీమ్ కడతా ఉన్నారు అనుకోండి. సపోజ్ ఈ స్కీమ్ తాలూకు డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి, పబ్లిక్ అకౌంట్స్లోకి వెళ్తాయి. ఎందుకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళవు సార్? పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఆఫీస్లో మీరు ఏం చేశారు, సో నెల నెల కట్టుకుంటూ వచ్చారు, 1,00,000 రూపాయలు సేవ్ చేశారు. సడన్గా ఏదో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగాలేదు, ఈ 1,00,000 రూపాయలు మీకు కావాలి. 1,00,000 రూపాయలు బయటికి తీయాలి అంటే సో ఒకవేళ ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉందనుకోండి, ఏం జరుగుతుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటే మీ ఒక్కరి కోసం మీ 1,00,000 కోసం పార్లమెంట్ అంతా సిట్టింగ్లో కూర్చొని మీకు ఏమైనా ఇది చేస్తుందా? మీకోసం స్పెషల్ బిల్ ఏమైనా పాస్ చేస్తుందా? చేయదు కదా. సో ఇలాంటి ఇవి అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డిఫరెంట్ ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ చాలా ఇన్సూరెన్స్ స్కీమ్స్ రావడం అనేది జరిగింది. రైట్.
సపోజ్ లెట్స్ సే ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అనుకోండి, ఆడపిల్లల తాలూకా పెళ్ళి ఏదైతే ఉంటుందో పెళ్లి కోసం డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒకసారి సడన్గా డబ్బులు కావాలనుకోండి, పార్లమెంట్ కూర్చొని ఇది చేస్తుందా, సో పలానా వాళ్ళ పిల్ల పెళ్ళి, సో మనం పాస్ చేస్తేనే అవుతుందని చెప్పి అవ్వదు కదా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటే ఏం చెప్పారు, రూపాయి తీయాలన్నా పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఈ మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీ అంతా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. బడ్జెట్ అనేది పాస్ అయిన తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బడ్జెట్ అనేది సపోజ్ 1,00,000 కోట్లు అనేది ఖర్చు అవుతుందని అనుకున్నారు అనుకోండి. సో ఈ 1,00,000 కోట్ల రూపాయలని డిఫరెంట్ మినిస్ట్రీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ అకౌంట్స్కి పంపించేస్తారండి. సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 1,00,000 కోట్లు 10,000 కోట్లు శాంక్షన్ చేశారనుకోండి, ఆ 10,000 కోట్లు ఈ బ్యాంక్ అకౌంట్స్కి వెంటనే పంపించేయడం అనేది జరుగుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏమంటాము, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరుగుతుంది. నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్, డిఫెన్స్ ఫండ్ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ. సపోజ్ వార్ అనేది సడన్గా వచ్చింది, బయట వాళ్ళు ఇదే అవ్వడం అనేది జరిగింది, ఆ టైంలో నిర్ణయాలు డబ్బు అనేది ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేది ఇది ఉండాలి వెంటనే. సో పార్లమెంట్ అనేది మీటింగ్ జరగాలి, పార్లమెంట్ అనేది అప్రూవ్ చేస్తేనే మేము వార్ చేస్తాము అని చెప్పి అనుకుంటే కుదరదు కదా. సో అందుకే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఈ ఫండ్ అనేది ఉండదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ పోస్ట్ ఆఫీసులో ఇప్పుడే చెప్పాను కదా. సో దాంతోపాటు డిస్ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది. ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా సేకరించినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో పెడతారు. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. నేషనల్ కెలామిటీ అండ్ కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక సడన్గా డిజాస్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫండ్ అనేది పార్లమెంట్ సమావేశం జరిగితేనే ఆ డిజాస్టర్ దాని నుంచి రావాలంటే చాలామంది ప్రాణాలు పోతాయి. సో అందుకే పార్లమెంట్ యొక్క అప్రూవల్ లేకుండా టక్కనే గవర్నమెంట్ దీనిలో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. పిఎఫ్లు, మనం పోస్టల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సేవ్ చేసుకుంటాం కదా, అవి కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ సిమిలర్ అదర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. ద గవర్నమెంట్ డజంట్ నీడ్ పర్మిషన్ టు టేక్ అడ్వాన్సెస్ ఫ్రమ్ దిస్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోనక్కర్లేదు. అదే ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ఈచ్ స్టేట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిమిలర్ అకౌంట్స్. ప్రతి ఒక్క రాష్ట్రానికి మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లాగో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ ఎలా అయితే ఉంటాయో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ తెలంగాణ ఇలా కూడా ఉండడం అనేది జరుగుతుంది. ద ఆడిట్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ అప్ బై ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయనే దీని యొక్క ఆడిటింగ్, ఈ లెక్కలు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, ఎలా ఖర్చు అవుతున్నాయి, స్కామ్లు ఏమైనా జరుగుతున్నాయా అని చూసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్కామ్ అనేది బయటపట్టింది అనుకోండి, ఆయన అడుగుతారనుకున్నారా, అడగరు ఆయన. సో ఆయన జస్ట్ రిపోర్ట్ అనేది లెజిస్లేచర్ ముందు పెట్టడం మాత్రమే. లెజిస్లేటర్స్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిక్యూటివ్. సో మీరు పలానా స్కామ్ చేశారని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ అనేది ఇలా చూపిస్తుంది, సమ్ గడ్బడ్ అయింది, సో చూడండి మీరు అసలు ఇంత స్కామ్ చేశారు అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో మూడింటి మధ్య తేడాలనే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో పర్ఫెక్ట్గా మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్.